ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జనసేన ఏంటి? జనసేనని మీరు వద్దన్నారు, తర్వాత కలుపుకుందాం అన్నారు, కలిసి పోటీ చేశారు, వాళ్ళకి 200 250 ఇచ్చినట్టున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్కి పిలిచారు, ఆ తర్వాత వస్తానంటే వద్దనుకున్నారంట. ఇట్లా ఎంతో అంటే బీజేపీ ఎదిగితే సింగిల్గానే ఎదగాలని అనుకుంటుందా తెలంగాణలో? ఎవరితో వద్దనుకుంటున్నారా? లేదంటే జనసేనతో వెళ్తారా? మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏమైనా టెస్ట్ చేసి చూసుకున్నారా? ఏంటి మీ ఆలోచన ఏంటి? అసలు పిలిచి ఆపారు కదా మీరు. జనసేనతోని మేము ఎప్పుడు కూడా అలయన్స్ మాట్లాడలేదు, వాళ్ళు కూడా మాత్రం మాట్లాడలేదు. వాళ్ళు పోటీ చేసిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారితో మీకు కలిసిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగం ఉన్నావు నేను, అందుకే నేను కొంతమందికి నేను క్యాన్వాస్ చేస్తానని కూడా వారు ఒప్పుకున్న వారే ఇచ్చినటువంటి ఒక మాట. వారి ఒక అనారోగ్య కారణంగా వారు రాలిపోయారు. ఈరోజు వారు ఎన్డీఏలో ఒక భాగము. కానీ తెలంగాణ వచ్చే వరకు ఎప్పుడు కూడా మేము పొత్తులతో మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడి ఉంటే వేరే పద్ధతులు ఉంటుండే. వాళ్ళు ఆల్రెడీ 360 స్థానాల్లో నామినేషన్ వేశారు, సింబల్ వారికి వచ్చింది, విత్డ్రాల్ టైం అయిపోయింది. కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేదు దాని విషయంలో. కాకపోతే వాళ్ళ ఒక చేశారు, ఫ్రెండ్లీ ఫైట్గా చేశారు. ఎటువంటి మాకు ఇబ్బంది లేదు, వాళ్ళతో ఇబ్బంది రాలేదు, మాతో వాళ్ళకి ఏం ఇబ్బంది రాలేదు. ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బికాజ్ మా నేషనల్ పార్టీ కాబట్టి ది డిసిజన్ విల్ బి టేకెన్ బై ది నేషనల్ పార్టీ. రామచంద్ర గారు ఉంటుందని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫ్యూచర్లో అంటే పంచాయతీ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్, మున్సిపాలిటీలో వస్తున్న రిజల్ట్, వీటన్నిటి చూస్తే తెలంగాణలో మీరు బీజేపీ తరఫున పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 163 సీట్స్ సర్పంచ్ మీరు లాస్ట్ టైం 2019లో గెలిస్తే, ఈరోజు మనం మొన్న జరిగినటువంటి మీ 5,000 పోటీ చేస్తే దాదాపు 800 సర్పంచ్ మేము గెలిచినాం, 10,000 వార్డ్ మెంబర్స్ గెలిచినాము, మీరు దాదాపు 1,200 ఉప సర్పంచ్ని మేము గెలిచినాము. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగినాము ఒకటి. ఇప్పుడు కూడా నేను అర్బన్ లోకల్ బాడీ మున్సిపాలిటీస్లో కూడా మాకు గతంలో ఉన్నటువంటి ఒక 200 సీట్ల నుంచి ఈరోజు దాదాపు 300-400 దాకా తప్పకుండా రీచ్ అవుతాము. మాకు పెరిగింది అనే విషయాన్ని మేము ఆలోచిస్తాం. ఇది అంచెలంచెలుగా పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ 3 సంవత్సరాలు రాబోయేలో మళ్ళీ మాకు హైదరాబాద్ ఎలక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా వరంగల్ ఉంటుంది, ఖమ్మం ఉంటుంది. ఈ 3 ఎలక్షన్స్లో కూడా మా పర్ఫార్మెన్స్ దీనికన్నా బెటర్ ఉంటుంది. తప్పకుండా హైదరాబాద్లో 3 భాగాల్లో కూడా మేయర్ మేము ప్రయత్నం చేస్తాము. హైదరాబాద్ కూడా ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీకు కొద్దిగా మాకు లాస్ట్ టైం దాదాపు 50 కార్పొరేటర్ దాకా మేము గెలుచుకున్నాం. ఈసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. పొలిటికల్గా ఇప్పుడు మాకు సెట్ బ్యాక్ ఏం కాదు ఇది. దిస్ సెట్ బ్యాక్ ఈజ్ ఫర్ బీఆర్ఎస్, బికాజ్ వాళ్ళు గతం నుంచి చాలా తగ్గారు. కాంగ్రెస్ కూడా సెట్ బ్యాక్ అయ్యింది, వాళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తే అంత రాలేదు. మాకు మాత్రం మేము అంతా క్లెయిమ్ చేయలే కదా, మేము మొత్తం మేము గెలుస్తామని చెప్పలే కదా. యువర్ పర్ఫార్మెన్స్ విల్ ఇంక్రీజ్, అవర్ ఓట్ షేర్ విల్ ఇంక్రీజ్.